పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము చూడండి 8వ వచనాన్ని మనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. చాలండి. దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ వాక్యంలో పిల్లరా ఒక చక్కటి ఇక్కడ మాటను మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి ఈ భాగంలో నుండి 8వ వచనంలో ఇక్కడ చూడండి అనేకమైనటువంటి వాగ్దానాలతో కూడినటువంటి అనుభవాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నిటిలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపు మాటను మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ వాక్యంలో చక్కటి మాటను అంటున్నాడు చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అయితే చూడండి ఇక్కడ వాక్యములు అంటున్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించగలిగినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అయితే చూడండి ఇక్కడ వాక్యములు అంటున్నాడు కదా, ఎవరు ధన్యులు అని మనం ఆలోచన చేస్తాం చెప్పండి. ధనమున్న వారిని కానీ, ఒకవేళ ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిన వారు కానీ, లేక కొంచెం భూసంపదను కలిగిన వారిని కానీ, లేక ఇంకా కొంచెం ఒక ఉన్నతమైనటువంటి కుటుంబాలను కలిగినటువంటి వారిని కానీ మనం ఏమంటామో తెలుసా? వారు చాలా ధన్యులయ్యా, వారికి ధనానికి లోటు లేదు, భూసంపదకు లోటు లేదు, వెండి బంగారాలకు లోటు లేదు. అంటే వారికి ఏదీను కూడా వారికి లోటు లేదు కనుక వారిని సాధారణంగా మనం ఏమంటామనంటే వారు చాలా ధన్యులయ్యా. అంటే ఈ లోకానుసారంగా శరీరానుసారంగా మనం గమనించగలిగినట్లయితే మనం వారిని ధన్యులుగా వారిని పోల్చుకుంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో తెలుసండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే ఆ ధన్యతను మనం పొందాలి అని అంటే మనము చూడండి, మన హృదయం ఎలా ఉంచబడాలట? శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యములో చక్కటి మాటను ఇక్కడ అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు. అంటే హృదయం ఎలాగుండాలి? శుద్ధిపరచబడాలి. ఒకసారి మనం చెప్పుకున్నాం, ఈ శాస్త్రులను యొక్క పరిసయ్యులను కూడా వారి యొక్క పాత్రలనట వెలుపట వారు ఎలా ఉంచుకుంటున్నారట? శుద్ధి చేయబడుతుంది. కానీ వారి యొక్క పాత్రలు వెలుపట ఏం చేయబడుతుందట? శుద్ధి చేయబడుతుంది, పరిశుభ్రమును చేయబడుతుంది. లేక చూడండి పిల్లరా, చాలా అవి ఉన్నతమైనటువంటి విధంగా చేయబడుతుంది. కానీ లోపడంతా కూడా ఏముందట? అపరిశుభ్రత. అంటే శుద్ధి లేదు, పవిత్రత లేదు. లోపటంతా కూడా దేని చేత నింపబడి ఉన్నదట? అపవిత్రతను చేత. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా అండి? చూడండి పిల్లారా, వారు ఆ వెలుపట శుద్ధిని చేయబడుతుంది. కానీ ఆ పాత్రల యొక్క లోపట ఏం చేయబడటం లేదట? శుద్ధి చేయబడటం లేదు, పవిత్రత చేయబడటం లేదు. అయితే చూడండి, అలాగూ పవిత్రపరచబడలేనిది, అలాగూ శుద్ధిపరచబడలేనటువంటి ఒక పాత్రలో ఒకవేళ భోజనమును చేయగలిగితే, ఎవరైనా దానికి వేరొక పని నిమిత్తముగా దానిని ఒకవేళ వాడగలిగితే, దాని ద్వారా ఇప్పుడు చూడండి ఆ హృదయములో లేక కొన్ని అవయవాలకు అది ఏం చేయబడుతుందండి? అది అపవిత్రపరచము చేయబడుతుంది. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా అండి? వారు వెలుపట శుభ్రతనే వారు చూస్తూ ఉన్నారు, కానీ వారి యొక్క పిల్లల లోపటి యొక్క పాత్రల యొక్క శుభ్రత అనేటటువంటిది చూడలేదు.
కానీ ఇక్కడ వాక్యం ఏముంటుందో తెలుసా అండి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ధనం ఉన్నంత మాత్రాన కాదు, భూ సంపద ఉన్నంత మాత్రాన కాదు, వెండి బంగారములు ఉన్నంత మాత్రాన వారు ధన్యులు కాలేరు. కానీ వాక్యం చెప్తుంది, ఎవరు ధన్యులు అని మనం గమనించగలిగినట్లయితే హృదయ శుద్ధి కలిగిన వారు. ఏమండి, ఆ యథార్థమైనటువంటి మనస్సును కలిగి, ఏమండి పరిశుద్ధతను కలిగి, లేక పవిత్రతను కలిగి, ఏమండి చూడండి పిల్లారా, ఇవన్నీను కూడా కలిగి ఉన్నటువంటి వాడే ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే హృదయం ఎలా ఉంచబడాలట? యథార్థంగా ఉంచబడాలి, పరిశుద్ధతగా ఉంచబడాలి. ఏమండి వాక్యంలో ఒక మాట అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును కూడా పరిశుద్ధులనై ఉండండి. నేను పవిత్రుడనై ఉన్నాను, మీరును కూడా పవిత్రులుగా మీరు ఉంచబడండి, పవిత్రులుగా ఉంచబడండి. అందుకని వాక్యంలో చెప్తున్నాడు, మొట్టమొదటిగా ఏమండి మనము ధన్యులుగా మనం చేయబడాలనంటే ఏమండి మన హృదయం ఎలా ఉంచబడాలి? శుద్ధి చేయబడాలి. ఏమండి ఈ యొక్క హృదయము యథార్థంగా ఉంచబడాలి, పరిశుద్ధతగా ఉంచబడాలి. ఏమండి వాక్యములో చక్కటి మాటను ఇక్కడ అంటున్నాడు, మనము గమనించగలిగినట్లయితే ప్రభు అంటున్నాడు, ఆయన యొద్ద చెడుతనమునకు ఏమి లేదట, చోటు లేదు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యథార్థమైన మనస్సు కావాలి, హృదయం కావాలి, పవిత్రమైనటువంటి హృదయము కావాలి. ఎందుచేతనంటే పిల్లారా, దేవుడు ఏమండి శరీర సంబంధమైనటువంటి ఏమండి ఆ యొక్క అనుభవము దేవుడు చూడడు. కానీ వాక్యములు అంటున్నాడు, మన హృదయములో పవిత్రత ఉంచబడాలి, యథార్థత ఉంచబడాలి, పరిశుద్ధత ఉంచబడాలి. ఇవి మన హృదయములో ఉంచబడితే ఏ మాలిన్యమునకును కూడా మనలో చోటు చేసుకోదట. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకని వాక్యం అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఒకటి, ధన్యులుగా చేయబడతారు. ధన్యులుగా చేయబడాలంటే హృదయం ఎలా ఉంచబడాలి? శుద్ధీకరించబడాలి, యథార్థంగా ఉంచబడాలి, పరిశుద్ధతగా ఉంచబడాలి, పరిశుద్ధతగా ఉంచబడాలి. ఏమండి ఇవి మన జీవితంలో పిల్లారా, ఏమండి ఇవి ఉండగలిగితే పిల్లారా, ఒకటి ధన్యులుగా చేయబడతాం. రెండవ మాట ఏమిటో తెలుసండి, యథార్థంగాను మన హృదయం శుద్ధీకరించబడినప్పుడు, పవిత్రముగా ఉంచబడినప్పుడు, యథార్థతగా ఉంచబడినప్పుడు, నీతిగా ఉంచబడినప్పుడు, ఒకవేళ ఇలాగున ఉండటానికి ఏమండి మన ముందు అనేకమైనటువంటి కొన్ని పరిస్థితులు మన యొక్క జీవితంలో వస్తూ ఉంటాయి. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని నిందలు వస్తూ ఉంటాయి, కొన్ని అవమానాలు వస్తూ ఉంటాయి. ఏమండి ఇవి మన జీవితంలో పిల్లారా, ఏమండి ఇవి ఒకవేళ మన జీవితంలో ఒకవేళ వచ్చిన, మన జీవితంలో ఒకవేళ మన జీవితంలోనికి ఒకవేళ వచ్చినను కూడా, అవన్నీ కూడా ఒకవేళ వచ్చినా కూడా మన జీవితంలో ఏం చేయాలో తెలుసా అండి? మన పరిశుద్ధతను కాపాడుకొనుటకై వాటన్నిటిని కూడా భరించగలిగినటువంటి ఓర్పును ప్రభువా నీవు నాకు దయచేయని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించేవారు మనం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థించేవారం కావాలి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాటను అంటున్నాడు. ఏమండి యోసేపు జీవితంలో కూడా ఏమండి అతడు రాజుగా చేయబడ్డాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబడ్డాడు, ఒక ఉన్నతమైనటువంటి ఏమండి ఆధిపత్యములో ఉంచబడ్డాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు, సరిహద్దులను దేవుడు బలపరిచాడు, ధన్యుడిగా చేశాడు, రాజుగా మార్చాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచబడ్డాడు. అలా ఉంచబడినప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి ఈ శరీరానుసారముగా కొన్ని శ్రమలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి,
కొన్ని పరిస్థితులు ఏమండి తన ముందు నిలిచి ఉన్నాయి. అయినను కూడా యోసేపు ఎవరి వైపు చూడగలిగాడో తెలుసా అండి? సర్వశక్తి కలిగిన దేవుని తట్టు చూడగలిగాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ శ్రమలే వచ్చినా, ఒకవేళ కష్టాలే వచ్చినా, ఒకవేళ నష్టాలే వచ్చినా, ఒకవేళ శరీర సంబంధముగా ప్రియులారా, ఒకవేళ ఎన్ని పరిస్థితులు ఒకవేళ తన జీవితంలోనికి వచ్చినప్పటికైనాను కూడా ప్రియులారా, ఒకటి తన ముందు నిలిచి ఉన్నా తన ఆత్మీయతను పాడు చేయాలనుకున్నా, అంటే ఆత్మీయతను పాడు చేయాలనుకుంటే మొదటగా దేనిని పాడు చేయాలి? శరీరాన్ని పాడు చేయాలి. అంటే ఈ యొక్క శరీరమును పాడు చేయటం ద్వారా ఏమంటే ఆత్మ సంబంధముగా ఏం చేయబడతాడు? పాడవుతూ ఉంటాడు. ఏమండి దావీదు యొక్క జీవితంలో కూడా ఏమండి శరీరాశ అనగా నేత్రాశయం ద్వారా చూడండి పిల్లారా, ఆ యొక్క శరీర కార్యముల ద్వారా అతడు చేసినటువంటి ఒక చిన్న తప్పిదము, ఒక పాపముల ద్వారా పిల్లారా ఇప్పుడు ఏం చేయబడ్డాడు తెలుసా? ఆత్మానుసారముగా తన ఆత్మీయతలు ఏం చేయబడ్డాడు? కోల్పోయాడు. కారణం ఏమిటయ్యానంటే, మొదటిగా దుష్టుడును కూడా మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పాడు చేయాలనంటే మొదటిగా ఎక్కడి నుంచి పాడు చేయటం ప్రారంభిస్తాడో తెలుసా అండి? మన శరీర సంబంధమైన ఆలోచనల ద్వారా మనల్ని పాడు చేయటం ప్రారంభిస్తాడు. ఇలాగును పాడు చేయడం ప్రారంభించిన తర్వాత ఇక్కడ వాక్యములు అంటున్నాడు పుల్లారా, దేవుని యొక్క సన్నిధిలో పుల్లారా, ఇప్పుడు శరీర సంబంధముగా మనము పాడైనప్పుడు పుల్లారా, ఆత్మ సంబంధముగా మన జీవితంలో ఒక్కొక్క మెట్టు మన ఆత్మీయమైన సంబంధము యొక్క స్థితిలో కూడా మనం ఏం చేస్తూ ఉంటామండి? పాడైపోతూ ఉంటాం. ప్రియ తల్లి, ఒకసారి నువ్వు ఆలోచించు. ప్రియ స్నేహితుడని ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదనంటే, ఇదిగో దావీదు శరీర సంబంధముగా కొన్ని యొక్క ఆలోచనలు లేక కొన్ని యొక్క ఉద్దేశాలు కొన్ని యొక్క అనుభవాలు పిల్లరా తన శరీరాన్ని పాడు చేస్తాయి. తన శరీరమును పాడు చేయడం ద్వారా దావీదు పిల్లారా ఆత్మ సంబంధముగా తన ఆత్మీయతలో నుండి ఏం చేయబడ్డాడు? కోల్పోయాడు, పడిపోయాడు. మనకు తెలుసు ఆ తర్వాత దేవుని ఎదుట ఏం చేయడం ప్రారంభించాడు? మరలా పశ్చాత్తాపపడ్డాడు. మరలా ప్రభువుని అడగటం ప్రారంభించాడు. ప్రభువా, హిమము కంటే ఈ సోపుతో నన్ను కడుగయ్యా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే చూడండి పిల్లారా, ఆ విషయంలో మనము పడిపోకుండానట్లుగా, ఆ విషయంలో మనము త్రొట్టిల్లిపోకుండానట్లుగా యేసేమంటున్నాడు చూడండి, తన యొక్క తన ముందు పిల్లారా ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని యొక్క అవమానములు తన యొక్క జీవితంలో కలిగినా తన స్థితిని మర్చిపోలేదు, తన యొక్క పరిస్థితిని మర్చిపోలేదు, దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని మర్చిపోలేదు. కారణం, దేవుడు పిలిచిన పిలుపు గొప్పది. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ ఏర్పాటులో ఉంచబడినటువంటి ఆ యొక్క యేసేపు యొక్క తన జీవితాన్ని కాపాడుకోవటానికి, ఆ పరిశుద్ధతను కాపాడుకోవటానికి, ఆ యొక్క యథార్థతను కాపాడుకోవటానికి, ఆ యొక్క పవిత్రతను కాపాడుకోవటానికి యేసేపుకు చేయటానికి అవకాశాలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను బట్టి ఏదైనా చేయవచ్చు. కానీ ఒక్క మాట వినండి, యోసేపు తన పరిశుద్ధతను, పవిత్రతను, తన నీతిని, తన యథార్థతను కాపాడుకోవటానికి ఒక్క మాటను అంటున్నాడు, నా ప్రభువు పిలిచిన పిలుపు గొప్పది. నా ప్రభు నన్ను ఏర్పరుచుకున్నటువంటి ఆ ఏర్పాటులో నేను ఉంచబడినటువంటి నేను ప్రభు వైపును నేను చూస్తూ ఉన్నాను గనక నా ముందు ఎలాంటి పరిస్థితులు ఒకవేళ శరీరం కానీ, నా యొక్క ఆత్మీయత స్థితిని కానీ ఒకవేళ ఏది పాడు చేయాలన్నా, నేను ఎవరి పిలుపులో నేను ఉంచబడ్డాను? దేవుని పిలుపులో. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను దేవుని యొక్క పిలుపులో నేను ఉంచబడ్డాను, దేవుని యొక్క ఏర్పాటులో నేను ఉంచబడ్డాను. కనుక
యోసేపు తన పరిశుద్ధతను, తన యథార్థతను, తన హృదయాన్ని పరిశుద్ధత నుండి కోల్పోకుండా, పాడు చేసుకోకుండా, తన ముందు ఎలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నా వాటిని చూడలేదండి. ఏమండి, వాటిని చూశాడా? చూడలేదండి. అమ్మ వినండి, ఎవరు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఆ పరిస్థితులను చూడలేదు, ఆ ఆలోచనలను చూడలేదు, తన ముందు ఉంచబడినటువంటి ఆ యొక్క పరిస్థితులను చూడలేదు, ఆ యొక్క ఉద్దేశాలను చూడలేదు. యోసేపు ఎవరిని చూడగలిగాడు? సర్వశక్తి కలిగిన దేవునిని మాత్రమే చూడగలిగాడు. దేవునిని మాత్రమే చూడగలిగాడు. మన జీవితాలలో, మన యొక్క అనుభవాలలో, మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిలో, మన శరీర సంబంధమైనటువంటి మన యొక్క అనుభవాలలో ప్రియులారా, మన ముందు అనేకమైనటువంటి పరిస్థితులు మన ముందు నిలిచి ఉంటాయి. పరిస్థితులను చూద్దామా? పరిస్థితులలో నుండి మనలను పిలిచిన ఆ సర్వశక్తి కలిగిన దేవునిని మనం చూద్దామా? పరిస్థితుల వైపును చూసేటట్లుగా దేవుడు మనల్ని పిలుచుకోలేదు. పిలిచిన దేవుని వైపును మనము చూడటానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అబ్రహామును పిలుచుకున్నాడు. శ్రమ రాలేదా? వేదన కలగలేదా? కష్టాలు కలగలేదా? నిందలు కలగలేదా? అవమానాలు కలగలేదా? ఆ వృద్ధాప్యములో కూడా దేవుడు వారిని ప్రేమించి, వారు అడగకుండగానే దేవుడు తన కుమారుడైనటువంటి అబ్రహాముని ఇచ్చినప్పుడు, పిలిచినటువంటి ఆ దేవుడు పిల్లర మరలా ఇచ్చినటువంటి ఆ దేవుడు అబ్రహాముని అడిగినప్పుడు పిల్లర, తన కుమారుడైనటువంటి పిల్లరా ఇస్సాకును అడిగినప్పుడు పిల్లరా, దేవుడు ఏం చేశాడు? ఏ వైపున కూడా చూడలేదు. కుడి వైపున కానీ ఎడమ వైపున కానీ, తన ముందు ఉంచబడినటువంటి ఆ పరిస్థితుల వైపు కానీ, తన వెనుకాల ఉంచబడినటువంటి పరిణామాల వైపున కానీ, ఏ వైపును కూడా అబ్రహాము చూడలేదు. వృద్ధాప్యములో అబ్రహాము శారా అడగకుండగానే దేవుడు ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. మరి ఇచ్చినవాడైనటువంటి దేవుడే ఇప్పుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకును ఏమిమ్మన్నాడు? అమ్మా, బలి ఇమ్మన్నాడు. ఇది ఎవరైనా చేయగలరా? ఎవరైనా చేయగలరండి? చేయలేరు. ఇది ఎవరికి కూడా సాధ్యము కాదు. ఇది ఎవరును కూడా చేయలేనటువంటి త్యాగం ఇది. ఆ పరిస్థితిలో ఉంచబడి తన ముందు ఉంచబడినటువంటి ఈ పరిస్థితులన్నిటిలో కూడా అబ్రహాం ఏమంటున్నాడో తెలుసా? నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. ఒకటే మన జీవితంలో మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు గనక కుడిమికి కానీ ఎడమికి కానీ చూడొద్దు, వెనక్కి చూడొద్దు. మనలను పిలిచిన ఆ పిలుపు ఒకటి ఉంది కదా, ఆ పిలుపుని పిలిచినటువంటి సర్వశక్తి కలిగిన దేవుని వైపు మనం చూద్దాం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కుడిమి వైపునకు నీవు చూడొద్దు, ఎడమ వైపునకు నీవు చూడొద్దు. నీవు వెనుక వైపునకు నీవు చూడవలసినటువంటి పని లేదు. కారణం ఏమిటో తెలుసా? నేను పిలిచినవాడు నమ్మదగినవాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును లేక ఇవ్వబడినటువంటి ఇస్సాకును దేవుడు ఏమన్నాడు తెలుసా? చాలా ఈజీగా అడిగాడు. ఏమన్నా తెలుసా? నీ కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలిగా ఇచ్చే. ఈ మాట విన్నప్పుడు అబ్రహాము ఇటువైపు కూడా చూడలేదు. శారా ఏముంటుందని అనుకోలేదు. ఈ పరిస్థితుల యొక్క పరిమాణాలు ఏమిటని ఏమనుకోలేదు. అబ్రహాం ధైర్యం చూడండి, అబ్రహాముకున్న విశ్వాసం చూడండి, అబ్రహాముకున్న నిరీక్షణ చూడండి. ఆ పిలుపులో
ఇంత విశ్వాసం ఉంది, ఇంత నిరీక్షణ ఉంది, ఇంత నమ్మకం ఉంది, ఏమిటయ్యా అని ఆలోచన కలిగినట్లయితే పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన అన్యాయమును చేయడు. ఆయన ఏం చేయడట? అన్యాయం చేయడు. ఆయన ఎన్నడను కూడా ఆయన సిగ్గుపడేటట్లుగా దేవుడు ఎన్నడను కూడా చేయడు. కారణం ఏమిటనంటే తనకున్న విశ్వాసం ఒకటి, తనకున్న నిరీక్షణ ఒకటి, తనకున్నటువంటి ఆ పరిశుద్ధత ఒకటి. ఏమిటో తెలుసా? పిలిచినవాడు అన్యాయం చేయడు, పిలిచినవాడు సిగ్గుపడేటట్లుగా చేయడు. అంటే దీని వెనుకాల దేవునికి నా పక్షముగా దేవునికి బలమైన ఒక కారణం ఒకటి ఉంచబడింది. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ కారణం ఏమిటని ఆలోచన కలిగినట్లయితే దేవుడు అబ్రహాముతో ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగా 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. ఏమండి, అలాగున చేయకుండా అప్పుడులారా ఈ వైపు చూసి ఆ వైపు చూసి, ఏమండి ఏదో వైపు చూసి, ఏమండి అయ్యో ప్రభువా ఏమీ లేనివాడికట దేవుడుగా నీవే దిక్కంటే పని ఎక్కడ అవుద్ది చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యములు అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించగలిగినట్లయితే ఏమండి అబ్రహాము తన జీవితంలో ఏ వైపునకు చూడలేదు. కానీ ఏమండి దేవుడు అబ్రహాముతో ఏమైతే చెప్పాడో, ఏమైతే చేయమన్నాడో, ఎలాగైతే చేయమన్నాడో, ఏ స్థలానికైతే వెళ్ళమన్నాడో, ఆ స్థలములో ఏ కట్టెలైతే పేర్చమన్నాడో ఆ కట్టెల మీద ఎవరైతే పిల్లారా ఆ బిడ్డను ఏమండి అక్కడ ఉంచమన్నాడో పిల్లారా అదే ప్రకారముగా ఏం చేశాడో తెలుసా అండి? దేవుడు చెప్పినట్లుగా చేశాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు పిల్లారా అబ్రహాముతో పిల్లారా ఏమండి ఏమైతే చేయమన్నాడో, ఎక్కడికైతే వెళ్ళమన్నాడో, ఏ స్థలమందైతే ఏమండి అక్కడ నివసించమన్నాడో ఆ స్థలమందు పిల్లారా దేవుడు ఏమైతే సిద్ధపరచమన్నాడో అవన్నీ కూడా అబ్రహాము ఏం చేశాడట? సిద్ధపరుచుకుని దేవుడు ఏమైతే చేయమన్నాడో అది చేసి ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? ఇస్సాకు అడుగుతాడయ్యా తండ్రి ఇవన్నీ కూడా ఉంచబడ్డాయి, బలి అర్పించడానికి ఏదయ్యా? ఆ మాటకు అబ్రహాము గుండెలు ఏం చేయబడాలి? బ్రద్దలవ్వాలి. ఏవండి ఒకటి తన విశ్వాసము, తన నిరీక్షణ, తన నమ్మకత్వం ఏమిటయ్యా అని ఆలోచన కలిగినట్లయితే తన హృదయము ఎలా ఉంచబడింది? దేవుని ఎదుట యథార్థంగా ఉంచబడింది, పరిశుద్ధముగా ఉంచబడింది, నీతిగా ఉంచబడి ఉన్నది గనక పవిత్రుడిగా వెళ్ళాడు. ఏమండి ఆ మాటను అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఇదంతయును కూడా దేవుడే చూచుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సన్నిధిలో అబ్రహామును పిలిచినవాడు దేవుడైనా, అబ్రహామును ఏర్పరుచుకున్నవాడు దేవుడైనా, అబ్రహామును జనములకు పిల్లారా విశ్వాసమునకు పిల్లారా తండ్రిగా అబ్రహామును చేయబడిన ఏమండి అబ్రహాముతో అంటున్నాడు, నీవు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను అని. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని యొక్క ఆశీర్వాదాలు, ఇన్ని యొక్క దీవెనలు పుల్లారా దేవుడు తన పట్ల దేవుడు చేసినప్పటికైనను కూడా ఒక్క విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే తన కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలోనికి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమండి నీ కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించు అన్నాడు. అర్పించమన్నప్పుడు తన కుమారుణ్ణి ఏమండి బలి అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సిద్ధపడ్డాడు అంటే అలాగున సిద్ధపడటం అని అంటే అది సామాన్యమైనటువంటి పనేమీ కాదండి. నేను అంటాను, ఒక బిడ్డకు చిన్న గాయం తగిలితేనే తల్లి హృదయం తట్టుకోగలదండి. అమ్మా, ఈ దేశంలోనే ఉన్నారా? 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఏమండి, ఒక చిన్న దెబ్బ తగిలి రక్తం కళ్ళబడిందంటే తల్లి ప్రాణం ఊరుకుంటుందండి? అలాంటిది లేక పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ చేశాడు. బలి అర్పించడానికి సమస్తమును సిద్ధపరిచినప్పుడు కుమారుడు అడిగాడు. వేదన పడి ఉండొచ్చు, చాలా దుఃఖమును పడి ఉండొచ్చు, కానీ అబ్రహాముకు ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ ఉంది. అదేమిటో తెలుసా? పిలిచినవాడు. అంతే. అబ్రహాం ఇంకే వైపు చూడలేదు. ఇంకా ఇది పరిస్థితులు, అది పరిస్థితులు, ఇది ఇలాగా అది ఇలాగ ఏమీ చూడలేదు. ఎవరి వైపు చూశాడు చెప్పండి? దేవుని వైపు చూశాడు. ఆయన ఏమైనా చేయగలడు అని చూశాడు. ఇప్పుడు ఆ మాటకు అన్నాడు, ఇదంతా ఈయన కూడా యెహోవాయే చూసుకుంటాడు అని తన కత్తిని పిల్లారా బలి అర్పించడానికి, తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిని అర్పించడానికి సిద్ధపడినప్పుడు పిల్లారా పరమందు ఉన్నటువంటి ఆకాశము నుండి అబ్రహాము యొక్క విశ్వాసమును దేవుడు చూచాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడగలిగాడు. చూసి అంటున్నాడు, అబ్రహామా అని ఒక్క మాట, ఒక స్వరము అబ్రహామునకు వినబడగానే, నీ కత్తి, ఎత్తబడినటువంటి నీ కత్తిని తీసి క్రిందకి దించి లోపల పెట్టు. దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం ఏమిటనంటే, ఒకటి, పిలిచిన దేవుని వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా వెనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పిలిచిన దేవునిని చూద్దాం, ఏర్పరచుకున్న దేవునిని మనం చూద్దాం. ఇవి మనం దేవునిని మనం చూడగలగాలి అని అంటే మన హృదయం ఎలాగుండాలి? శుద్ధీకరించబడాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ప్రభువే చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులనై ఉండండి. అందుకని వాక్యంలో చెప్తున్నాడు. కొన్ని మాటలు ఇక్కడ అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇప్పుడు అబ్రహాము హృదయం ఎలాగుంది చెప్పండి? యథార్థంగా ఉంది, శుద్ధీకరించబడింది, పవిత్రపరచబడింది, నీతిగా ఉంచబడింది, న్యాయముగా ఉంచబడింది. కనుక దేవుడు పరీక్షించబడినప్పుడు ఆ పరీక్షలో ఓర్పు కలిగి ఉన్నాడు. కనుక ఆ శ్రమ కలిగిన, వేదనలు కలిగిన ఏ వైపును కూడా చూడలేదు, కానీ పిలిచిన దేవుని తట్టు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక యోసేపు కూడా ఈ శరీర కార్యముల ద్వారా ఎదురయ్యేటటువంటి చూడండి పిల్లల, ఆ పరిస్థితుల ద్వారా తన యొక్క హృదయము ఆ పరిశుద్ధతను, ఆ యథార్థత, ఆ నీతి పాడవకూడదని ఏం చేశాడో తెలుసా అండి? పాపాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోయాడట? దూరంగా పారిపోయాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏమిటి? హృదయాన్ని పరిశుద్ధతలో నుండి కోల్పోకుండగా, యథార్థతలో నుండి కోల్పోకుండగా, హృదయ శుద్ధి గలవారు. ఇప్పుడు అబ్రహాము ధన్యుడిగా చేయబడ్డాడు, యోసేపు ధన్యుడిగా చేయబడ్డాడు. కారణం ఏమిటి? వారు పిలిచిన పిలుపులో నుండి దేవునిని చూడగలిగారు గనక వారి హృదయమును అపవిత్రపరుచుకొనకుండగా, వారి ఆత్మీయతను పాడు చేసుకొనకుండగా, శరీర క్రియల నుండి వచ్చేటటువంటి ఆ యొక్క అనుభవాల నుండి వారి యొక్క జీవితాలను వారు పాడు చేసుకొనకుండగా, పురులారా వారు ఆత్మీయమైన సంబంధము కలిగిన అనుభవాలను కాపాడుకోవటానికి, ఆ ధన్యతను కోల్పోకుండగా, దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవునిని చూడగలిగినటువంటి ఆ యథార్థతను, ఆ పరిశుద్ధతను, ఆ నీతిని కోల్పోకుండగా వారు ఏం చేశారో తెలుసండి? శరీరానుసారముగా చేయబడినటువంటి ఆ క్రియలను విడిచిపెట్టి వారు ప్రభువును మాత్రమే చూడగలిగారు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
వారు ప్రభువును మాత్రమే చూడగలిగారు. అందుకని వాక్యములు అంటున్నాడు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. రెండవ మాట ఏమిటో తెలుసా అండి? దేవునిని ఎవరు చూస్తారో చెప్పండి. అది రెండు మాటలు అందులో ఉన్నాయండి, మీరు ఎక్కడికి వెళ్ళి వెతుక్కర్లేదు. చూసారా? ఒకటి హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు. రెండోది ఎవరు దేవునిని చూస్తారట? హృదయ శుద్ధి కలిగిన వారే దేవునిని చూస్తారు. చూడండి, ఒక మాట చదువుకుందామమ్మా. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం అండి, త్వరగా. ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబు, నేను ముఖాముఖిగా దేవునిని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనీయేలు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యములో చక్కటి మాటను ఇక్కడ అంటున్నాడు చూడండి. ఆ యాకోబు, నేను ముఖాముఖిగా దేవునిని చూచితిని. యాకోబు అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాట ద్వారా మనం గమనించగలిగినట్లయితే యాకోబే చెప్పగలుగుతున్నాడు. ఏమని చెప్పగలుగుతూ ఉన్నాడనంటే, ఇదిగో నేను ముఖాముఖిగా నేను దేవునిని చూచితిని. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమండి, ఒకవేళ యాకోబు జీవితంలో అతిక్రమమును చేసిన వాడే కావచ్చు, అతిక్రమమును చేసి ఏమండి పారిపోయి దూరముగా బ్రతికేటటువంటి వాడే కావచ్చు. ఏమండి, హృదయములో స్వార్థమును కలిగి, హృదయములో అసూయను కలిగి, హృదయములో భయమును కలిగి ఏమండి వారికి దూరముగా ఉండి ఒకవేళ యాకోబు బ్రతకవచ్చు. కానీ ఒక్క మాట వినండి, యాకోబును దేవుడు దర్శించిన తర్వాత ఏమి విడిచిపెట్టాడు? అతిక్రమాన్ని విడిచిపెట్టాడు, అవిధేయతను విడిచిపెట్టాడు. విడిచిపెట్టి పిల్లారా తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? శుద్ధిపరుచుకుని తన హృదయాన్ని కడుక్కున్నాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి తన అతిక్రమమును విడిచిపెట్టాడు, అవిధేయతను విడిచిపెట్టాడు, అక్రమమును విడిచిపెట్టాడు. అదే యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవునిని చూచితిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యములు అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవ్వరును దేవునిని చూడలేరు. అందుకని వాక్యములు అంటున్నాడు, యాకోబు అంటున్నాడు, నేను దేవునిని ఎలాగ చూశానంటున్నాడు? ముఖాముఖిగా. అంటే చూడండి, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు జ్యోతి ప్రసాద్ ఉన్నాడు, నేను తనను ఎలాగ చూడగలుగుతున్నాను? ముఖాముఖిగా. ఇప్పుడు శరీర సంబంధంగా ఇక్కడ లేడు, ఆత్మ సంబంధంగా ఇక్కడ ఉన్నాడు, చూడగలనా? మాట్లాడరేటమ్మా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, మాకు కొన్ని ఆత్మలు కనపడతాయి అంటున్నారా? ఏం కనపడవు, ఇంకా ఏమీ కనపడ. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు అలాగే వెళ్ళిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా మరి ఇంకా ఆత్మ ఇంకా ఎలాగ చూస్తాం మనం? చూడలేం. అందుకని వాక్యం అంటున్నాడు, ఇప్పుడు శరీరానుసారుడుగా ఉన్నాడు గనక నేను ముఖాముఖిగా నేను అదే ఆత్మస్వరూపిగా వచ్చాడు అనుకోండి మందిరంలోనికి, నాకు కాదు, మన ఎవరికైనా కనపడతాడా? ఎవరికి కూడా కనపడతాడమ్మా? కనపడ. ఏమిటి అనంటే, శరీరానుసారుడిగా ఉన్నప్పుడే ముఖాముఖిగా మనం చూడగలుగుతాం. ఆత్మస్వరూపిగా ఎక్కడికి వస్తే ఎవ్వరికి కూడా. అందుకని వాక్యంలో అంటున్నాడు, యాకోబు అంటున్నాడు, నేను దేవునిని ముఖాముఖిగా నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే చూడండి పిల్లరా, యాకోబు ఏమంటున్నాడు, నేను దేవునిని యెహోవాను నేను ముఖాముఖిగా నేను చూశాను. ఎలా? కారణం ఏమిటనంటే చూడండి, వాక్యములు అంటున్నాడు, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు
పెనూయేలు అని పేరు పెట్టెను. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి వాక్యములు అంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథము చూడండి, మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 19వ అధ్యాయం 19వ అధ్యాయము చూడండి 26వ వచనం చదవండి ఒకసారి. ఇలాగున నా చర్మమును చీకిపోయిన తర్వాత ఈ శరీరముతో నేను దేవునిని చూస్తాను. ఇక్కడ వాక్యంలో చూడండి పిల్లారా, ఇక్కడ భక్తుడైనటువంటి యోబు చక్కటి మాటను ఇక్కడ అంటున్నాడు. ఏమని ఇక్కడ అంటున్నాడు అంటే చూడండి, ఇలాగున నా చర్మము చీకిపోయినను తర్వాత. చూడండి ఎంత నిరీక్షణ, ఎంతటి విశ్వాసము. చూడండి పిల్లారా, ఇక్కడ యోబు చక్కటి మాటను ఇక్కడ అంటున్నాడు. ఇలాగున నా చర్మమును చీకిపోయిన తర్వాత శరీరముతో. ఏమండి, ఒకవేళ శరీరము లేని వాడనైనను కూడా, ఏమండి, ఒకవేళ శరీరము లేని వాడనైనను కూడా నేను దేవునిని చూస్తాను. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. అందుకని వాక్యం నాడు ఎంతటి విశ్వాసం అండి, ఎంతటి నిరీక్షణ. ఏమండి, యోబు అంటున్నాడు నా చర్మమును చీకిపోయిన తర్వాత, ఏమండి, శరీరముతో నేను దేవునిని చూస్తాను. యాకోబు అన్నాడు నేను ముఖాముఖిగా నేను యెహోవాను చూశానన్నాడు యాకోబు. ఇప్పుడు చూడండి ఇక్కడ యోబు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించగలిగినట్లయితే నా శరీరము ఒకవేళ చీకిపోయిన తరువాత, నా శరీరముతో, ఇక్కడ చూడండి, శరీరముతో నేను దేవునిని చూస్తాను. ఒకవేళ శరీరం లేకపోయినా సరే, ఏమండి, ఇప్పుడు చూడండి, మనం శరీరంతో మనం చనిపోతాం. మన శరీరం ఏమవుద్దండి, ఇప్పుడు మట్టిలో కలిసి చీకిపోతుంది. మన ఎముకలు కూడా మొత్తం కనబడకుండా అయిపోతాయి. కానీ యోబు యొక్క నిరీక్షణ చూడండి, యోబు యొక్క విశ్వాసం చూడండి, యోబు యొక్క నమ్మకత్వం చూడండి. ఒకవేళ దేవుని సన్నిధిలో నా శరీరమును చీకిపోయినను కూడా నేను యెహోవాను నా శరీరముతో లేకపోయినా కూడా నా ప్రభువుని నేను ఒక దినమందు నేను చూస్తాను. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా ప్రభువుని నేను చూస్తాను. నా ప్రభువుని నేను చూసేంత వరకును కూడా, నా ప్రభు దగ్గరకు నేను వెళ్ళేంత వరకును కూడా యోబు అంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. యోబు అంటున్నాడు చూడండి, దేవుని యొక్క సన్నిధిలో 27వ వచనంలో ఇక్కడ చక్కటి మాటను ఇక్కడ అంటున్నాడు, నా మట్టుకు నేనే చూసేదని. ఎవరు గొడవ నాకు అనవసరం. నా మట్టుకు నేనే నా ప్రభు నేను చూస్తాను. నా మట్టుకు నేనే నా పరిశుద్ధత నేను కాపాడుకుంటాను. నా మట్టుకు నేనే నా యథార్థతను కాపాడుకుంటాను. ఇదిగో నా మట్టుకు నేనే నా ఆత్మీయమైన స్థితిని నేను కాపాడుకుంటాను. కారణం ఏమిటో తెలుసా? వాక్యములు అంటున్నాడు, మరి ఎవ్వరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నేనే, ఏవండి, ఆయనను నా కన్నులారా నేను ఆయనను చూచెదను. ఏవండి, వాక్యములు అంటున్నాడు పరాయి వానిని చూచినట్లుగా కాదు. ఏవండి, దేవుని యొక్క సన్నిధిలో నా ప్రభువుని, నా స్వంత రక్షకుని, నన్ను పిలిచిన వానిని, నన్ను ఏర్పరచుకున్నటువంటి వానిని నా కన్నులారా నా మట్టుకు నేను చూసేది. ఎంతటి విశ్వాసం అండి, ఎంతటి నిరీక్షణ అండి. వాక్యములు అంటున్నాడు సమస్తమును కోల్పోయినా, సర్వస్వాన్ని కోల్పోయినా కూడా యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు, తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, తన యొక్క నీతిని విడిచిపెట్టలేదు. ప్రియ తల్లి, వాక్యములు అంటున్నాడు దేవుని సన్నిధిలో నా ప్రభువుని నేను పరాయివానిగా నేను చూచినట్లుగా కాదు, నా స్వంత రక్షకుడైనటువంటి నన్ను పిలిచినటువంటి నా ప్రభువుని నేను నా కన్నులారా నా ప్రభువుని నేను చూచెదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వేలాది నదులెంత
విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఉపకారములకు నేనేమి నీవు చేసిన ఉపకారములకు. హల్లెలూయా. కనుక వాక్యములో చక్కటి మాటను అంటున్నాడు. యోబు యొక్క విశ్వాసం చూడండి, నిరీక్షణ చూడండి, తనకున్న అనుభవం చూడండి. ఏమంటున్నాడు తెలుసా? నా శరీరం ఒకవేళ చీకిపోయినా సరే నా ప్రభుని నేను నా కన్నులారా చూస్తాను. అంటే ఎవరు ప్రభుని చూడగలరో చెప్పండి? హృదయ శుద్ధి గలవారు దేవునిని చూచెదరు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే దేవునిని మనం చూడాలంటే మొదటగా మన హృదయం ఎలాగ ఉండాలి? శుద్ధి చేయబడాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఇవన్నీ హృదయంలో ఉంటే మనం ప్రభుని చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యంలో అంటున్నాడు, ఎవరు దేవునిని చూడగలరంటే హృదయ శుద్ధి గలవారు దేవునిని చూడగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు దేవునిని చూస్తారు. అంటే చూడండి, ఇప్పుడు ఆ హృదయం ఎలాగ ఉండాలి? కీర్తనల భాగం 24వ అధ్యాయం. త్వరగా, మన మాట కాదండి, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాట చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 24వ అధ్యాయం, కీర్తనల భాగము 24వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణమును చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగియుండు వాడే. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. వాక్యములు అంటున్నాడు, దేని మీద మనస్సు పెట్టొద్దు అంటున్నాడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టొద్దు. ఏమండి? రెండవది, కపటముగా ప్రమాణమును చేయొద్దు. ఏమండి? ఇప్పుడు ఏం కలిగి ఉండాలని, ఏమండి ఏ మనస్సు కలిగి ఉండాలి, ఏ హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. చెప్పండి, ఏ చేతులు కలిగి ఉండాలి? ఏమండి? ఏ చేతులు కలిగి ఉండాలి? నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. ఇప్పుడు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. చెప్పండి, ఏ హృదయం కలిగి ఉండాలి? అమ్మ, ఎవరో పాసం లేరు కదా, ఉంటే దేవునికి వందనాలు. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఏమండి? వాక్యంలో అంటున్నాడు, చేతులు నిర్దోషంగా ఉండాలి, హృదయం ఎలాగ ఉండాలట? శుద్ధమైనదిగా ఉండాలి. అందుకని వాక్యంలో మనం చదువుకున్న హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. అంటే ఇప్పుడు మనుషులుగా మన జీవితంలో, మన యొక్క అనుభవాలలో మనం దేవుని చూడాలంటే మన చేతులు ఎలాగ ఉండాలి? నిర్దోషమైనవిగా ఉండాలి. ఒక మాట వినండి, ఎక్కడికో బయటికి వెళ్ళాం, ఏదో చేసాం, ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాం, ఏదేదో పనులు చేస్తాం, అదే చేతులతో వచ్చి భోజనం చేస్తామా? అమ్మా, చేస్తామా? ఏమండి? ఎందుకని చెయ్యం? చేతులు అనేకమైన కల్మషముతో, అపవిత్రతతో, ధూళితో, ఇవన్నిటితో కూడా ఏం చేయబడ్డాయి? నింపబడ్డాయి. ఒక్కసారి మీరు అందరూ కూడా ఇంకా మంచిగా, మీకు ఇంకా ఆ మాట ఇంకా రావాలనంటే ఒక్కసారి కరోనా కాలంలోకి వెళ్ళిపోదాం. ఆ సంవత్సరంలోనికి ఎక్కడికి వెళ్దాం? కరోనా సంవత్సరంలోకి ఒక్కసారి అలాగ అడిగెట్టి అలాగ ఎదరికి వెళ్దాం అనుకోండి.
అప్పుడు ఏం చేసామని చెప్పండి? చేతులు ఎన్నిసార్లు కడుక్కున్నాం? డాక్టర్ గారు కడుక్కోమన్నది ఒకసారే, మనం ఎన్నిసార్లు కడిగేవాళ్ళం? 2 సార్లు కానీ 3 సార్లు కానీ. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, మనం ఆరోగ్యవంతులుగా ఉండటానికి. అప్పుడు కడుగుకున్నటువంటి చేతులు మన అనేకమైనటువంటి మన పనులలోనికి మనం వెళ్ళినప్పుడు ఈ ధూళితో, మట్టితో, అపవిత్రతో, కల్మషముతో నింపబడినప్పుడు పిల్లారా, ఇదే చేతులతో మనం వచ్చి మనం కూర్చుని భోజనం చేయగలమా? ఎందుకో తెలుసా? ఈ చేతులు మట్టితోనూ, మాల్యముతోనూ, అపవిత్రతతోనూ వీటన్నిటితో కూడా ఏం చేయబడ్డాయి? నింపబడ్డాయి. ఈ అపవిత్రమును చేయబడినటువంటి ధూళితో, ఇవన్నిటితో నింపబడినటువంటి ఇదే చేతులతో మనం ఆహారములో చేయబెట్టగలమా? ఆ ఆహారమును మనం భుజించాలంటే మొదటగా మన చేతులు ఏం చేయాలి? కడుక్కోవాలి. అందుకని వాక్యంలో అన్నాడు, ఏమండి, నిర్దోషమైన చేతులు కావాలి. రెండవది, ఏ హృదయం కావాలి? శుద్ధమైన హృదయము కావాలి. ఆ శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక ఆ దేవుని యొక్క సన్నిధిలో వాక్యంలో చక్కటి మాటను అంటున్నాడు, శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ మాటను మనం చెప్పుకొని ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం అండి. 7వ అధ్యాయము మొదటి మాటను మనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకుందాము. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. వాక్యములు అంటున్నాడు, ప్రియులారా, మనకు ఈ యొక్క వాగ్దానములు ఉంచబడ్డాయి. ఆ వాగ్దానములు ఏమిటనంటే దేవుని భయముతో, ఏమండి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఏమండి, వాక్యములు అంటున్నాడు, ఏమండి, భయముతో పరిశుద్ధతను సంపూర్ణమును చేసుకొనొచ్చు. ఏమండి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్తమైనటువంటి కల్మషము నుండి, దేనికి కలిగిన? ఆత్మకు కలిగినటువంటి సమస్తమైనటువంటి ఆ కల్మషముల నుండి మనలను పవిత్రులనుగా మనము చేసుకుందాము రండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, అలాగున పవిత్రులుగా మనము చేయబడాలనంటే ఇప్పుడు యేసు రక్తములోనే ప్రతి పాపముల నుండి విడుదల. అందుకని వాక్యంలో చక్కటి మాటను అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించగలిగినట్లయితే మనలను మనము పవిత్రులుగా మనము చేసుకుందాం. చివరగా హెబ్రీయులకు రాసిన పత్రిక భాగం 9వ అధ్యాయము చూడండి. మాటను మనం చదువుకుని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడండి. 14వ వచనం చదువుదామా? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను. వాక్యములు అంటున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా, ఏమండి, తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము పురులారా నిర్జీవ క్రియలను విడిచి, ఏమండి, ఏ క్రియలనట? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించడానికి
మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, అంటే ఎంతో ఎక్కువగా పురులారా ఏం చేస్తూ ఉన్నదట? దేవుని వాక్యము శుద్ధి చేస్తూ ఉంది, శుద్ధి చేస్తూ ఉంది. ఏమండి, వాక్యములు అంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించగలిగినట్లయితే, ఏమండి దేవుని యొక్క సన్నిధిలో చక్కటి మాటని ఇక్కడ అంటున్నాడు. మనము గమనించగలిగినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చెప్పండి, ఎవరు ధన్యులండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మనం చెప్పుకున్నాం, ధనమున్నంత మాత్రాన ధన్యులు కాలేరు. ఏమండి, భూ సంపద ఉన్నంత మాత్రాన ధన్యులు కాలేరు. వెండి బంగారములు ఉన్నంత మాత్రాన ధన్యులు కాలేరు. కారణం ఏమిటో తెలుసా? వాక్యములు అంటున్నాడు, మనము గమనించగలిగినట్లయితే, ఏమండి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులటండి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎవరైతే యెహోవా తమకు దేవుడుగా గల ఏమండి జనులుగా ఉంటారో, ఎవరైతే పురులారా ఏమండి యెహోవా తమకు దేవుడుగా ఎవరైతే తన పిల్లలకు ఆయన ఉంటాడో పురులారా, వారెవరట? ధన్యులటండి, ధన్యులట. ఏమండి, ఇవి ఉన్నంత మాత్రాన వారి జీవితంలో మంచిదే, వారి అవసరతలను తీర్చబడటానికి మంచిదే. లేక దేవుని యొక్క సన్నిధిలో నేనంటాను అవి పిల్లల ఒకవేళ ఉండకూడదని నేను అనటం లేదు, కానీ వాక్యములు అంటున్నాడు వాటన్నిటికంటే మించినటువంటిది ఆయన పిలిచిన పిలుపు గొప్పది. రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చివరగా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తానండి. ఆయన పిలిచిన ఆ పిలుపు ఎంత గొప్పదనంటే, అబ్రహాము పిలిచాడు దేవుడు, ఏం చేశాడండి? ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపుకు వాగ్దానమునకు దీవెనగా అబ్రహామును మార్చేశాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎంతగా దేవుడు మార్చాడో తెలుసండి. నీవు ఆశీర్వదించు వారు నేను ఆశీర్వదిస్తానన్నాడండి. నీవు ఎవరినైతే నీవు దీవిస్తావో నేను వారిని దీవిస్తానన్నాడండి. నీవు ఎవరినైతే శపిస్తావో నేను వారిని శపిస్తానన్నాడు. చూసారా, పిలిచిన పిలుపుకు అబ్రహాము లోబడ్డాడు. దేవుడు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగ ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటో తెలుసా? అబ్రహాము యొక్క హృదయం ఎలా ఉంచబడింది? శుద్ధి చేయబడింది, పరిశుద్ధతగా ఉంచబడింది, యథార్థంగా ఉంచబడింది. ఏమండి, తన హృదయము ఏమండి శుద్ధిగా చేయబడి ఉన్నది గనక అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఏమండి, ఒకటి ధన్యుడిగా చేయబడ్డాడు. అబ్రహాము కూడా ఎవరిని చూడగలిగాడు? దేవునిని చూడగలిగాడు. రెండవది ప్రియులారా, ఏమండి యాకోబు అన్నాడు, నేను ముఖాముఖిగా నేను దేవునిని చూచితనన్నాడు. కాబట్టి ఏమండి యాకోబు యొక్క హృదయం ఎలా ఉంచబడింది? పరిశుద్ధతగా ఉంచబడింది, యథార్థంగా ఉంచబడి ఉన్నది కనుక యాకోబు ఎవరిని చూడగలిగాడు? దేవునిని చూడగలిగాడు. ఏమంటే మూడవదిగా మనం గమనించగలిగినట్లయితే వాక్యములో చక్కటి మాటను ఇక్కడ అంటున్నాడు. యోబు అంటున్నాడు, నా శరీరమును చీకిపోయినను కూడా నా కన్నులార నేను యెహోవాను చూచేదనన్నాడు. కారణం ఏమిటి? ఏమంటే యోబును గురించి యోబు గ్రంథములో మొదటి అధ్యాయంలో రాశాడు. పురులారా, ఊజు దేశములోనే అతడు గొప్పవాడిగా ఉన్నాడు. కానీ ఏమండి దేవుని యొక్క సన్నిధిలో అతడు యథార్థవంతుడును నీతిని న్యాయమును ప్రేమించేవాడు గనక అతడు ఏం కలిగి ఉన్నాడండి? శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నాడు. అందుకని యోబు ఎవరిని చూడగలిగాడు? దేవునిని చూడగలిగాడు. దేవుని యొక్క పిలుపుకు లోబడి పిలవబడినటువంటి వారిని దేవుడు ఎన్నడను దేవుడు ఆయన విడిచి పెట్టలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన పిలిచిన పిలుపు నమ్మదగినది, గొప్పది. ఆయన ఏర్పాటులో ఉంచబడిన నీవు నేను కూడా ఇప్పుడు ధన్యులుగా దేవుడు మనలను ఆశీర్వదించగలిగాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకటి, ధన్యులుగా మనం చేయబడ్డాం. రెండో విషయాన్ని చెప్తున్నాను, యెహోవాను చూడగలిగిన ప్రసన్నత భాగ్యాన్ని కూడా దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఇచ్చాడా? ఇవ్వలేదండి, ఇచ్చాడు. ఒకటి, ధన్యులయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు. రెండవది, ఆయనను చూడగలిగిన భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన చూడగలిగిన భాగ్యాన్ని మనం పొందాలంటే మన హృదయం ఎలాగుండాలి? శుద్ధి చేయబడాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి. కనుక ఇలాగ ఉండగలిగితే దేవునిని మనము ఖచ్చితంగా మనము
చూడగలుగుతాం. అబ్రహాము చూడగలిగాడు, యోబు చూడగలిగాడు. మరొకరు ఎవరండి? యాకోబు చూడగలిగాడు. వీళ్ళు చూడగలిగినటువంటి వారందరూ కూడా వీళ్ళు చూడగలిగినటువంటి వారు ఏదొక దినాన ప్రతి సమయంలో కూడా దేవునిని మన కన్నులారా ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆత్మీయంగా, అది ప్రార్థన ద్వారానో, దర్శనముల ద్వారానో, కలన ద్వారానో, స్వప్నముల ద్వారానో, ఫలముల ద్వారానో, ఏదొక అనుభవాలలో మనము ఎవరిని చూస్తున్నాం చెప్పండి? ప్రతిదినము దేవునిని చూడగలుగుతున్నాం. ఆ దేవునిని మనం ఎలాగ చూడగలుగుతున్నాము? వాక్యము ద్వారా దేవునిని మనము చూడగలుగుతున్నాం. వాక్యములో అంటాడు కదా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నది. అంటే మనం దేవునిని ఎలాగో మనం చూడగలుగుతున్నాం? వాక్యము ద్వారా దేవునిని మనము చూడగలుగుతున్నాం. అందుకని వాక్యం అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తుందరా. మోకరించుదా, కండ్లు మూసుకుందా. అయ్యా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నావు. ఆ ధన్యతలలోనికి వచ్చిన వారు అబ్రహాము ఉన్నాడు, యోబు ఉన్నాడు, ఇదిగో మన జీవితాలలో యాకోబు ఉన్నాడు, యోసేపు మన జీవితంలో, నలుగురు వ్యక్తులు మన జీవితంలో వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. తల్లి, ఒక్కసారి ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి దేవుని యొక్క సన్నిధిలో వాక్యంలో ప్రభు మనతో, నీతో, నాతో చెప్పినట్లుగా ఒక్క నిమిషం ప్రభు పాదాల దగ్గరకు మనం వద్దాం. ఒక్క నిమిషం ప్రభు పాదాల దగ్గరకు వద్దాం. హల్లెలూయా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించడానికి కొద్ది నిమిషాలు ప్రభు పాద సన్నిధిలో ప్రభు పాదాల దగ్గరకు వచ్చేద్దాం. మోకరించగలిగినటువంటి వారు ప్రభు సన్నిధిలో అందరం కూడా దేవుని సన్నిధిలో, అయ్యా ఒక్కసారయ్యా, మోకరించగలిగినటువంటి వారందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నెలకొక్కసారైనా ఆయన పాదాలను పట్టుకునే అనుభవాలలోనికి వచ్చేద్దాం. మోకాళ్ళు వేయగలిగిన వారందరూ కూడా ఒక్క 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు చెంతకొద్దా. ఒక్క నిమిషం అందరు దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ఒక్క మాటయ్యా, హృదయ శుద్ధి గల వారు ధన్యులన్నావు, వారు దేవునిని చూచెదరన్నావు. అయ్యా, ధన్యులుగా చేయబడటానికి, అయ్యా నిన్ను చూడటానికి ఒకవేళ మాలో ఆటంకపరుస్తున్నటువంటిది ఏదైనా, అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, యోసేపులో నుండి తన యథార్థతను, తన పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకోవడానికి తన ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటిని విడిచి దూరంగా పారిపోయాడు. అబ్రహాము తన ముందు ఎన్ని పరిస్థితులు ఉంచబడినా కుడి ఎడమలా చూడలేదు, కానీ పిలిచిన నీ యొక్క పిలుపును చూశాడు. తన కుమారుని విషయంలో గొప్ప మేలును చూడగలిగాడు. యాకోబు తన హృదయమును పవిత్రపరుచుకున్న తర్వాత, అపవిత్రతను, అక్రమమును విడిచిపెట్టిన తర్వాత నిన్ను ముఖాముఖిగా చూడగలిగానని యాకోబు చెప్పగలుగుతున్నాడు. యోబు చెప్పగలుగుతున్నాడు, నా శరీరమును చీకిపోయినను నా ప్రభువుని నా కన్నులారా నేను చూడగలుగుతాను. వారు చూడగలిగారయ్యా. నేను కూడా వాక్యమై ఉన్నటువంటి నీలో నుండి
నిన్ను చూడగలిగిన శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా. శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా. అట్టి పవిత్రతను నాకు ఇవ్వయ్యా. అట్టి యథార్థమైన జీవితాన్ని నాకు ఇవ్వయ్యా అని మన హృదయాలు తెరిచి ఒక్క నిమిషం అందరూ కూడా ఎలుగెత్తి అట్టి హృదయాన్ని ప్రభువా నీవు నాకు ఇవ్వయ్యా అని ప్రభువుని అడుగుదాం. ప్రభువుని అడుగుదాం. వెనకాల ఉన్నటువంటి వారు యవన బిడ్డలు, ఇదిగో పురుషులు దేవుని సన్నిధిలో మోకరించగలిగినటువంటి వారందరూ కూడా మోకరించి మీరు ఉన్న స్థలములోనే ప్రభువుని అడుగుదాం. అయ్యా, అబ్రహాము నిన్ను చూడగలిగాడు, యోబు నిన్ను చూడగలిగాడు, యాకోబు నిన్ను చూడగలిగాడు, యోసేపు నిన్ను చూడగలిగాడు. ఈ మధ్యాహ్న కాలంలో నేను కూడా నిన్ను చూడాలయ్యా. నేను కూడా నిన్ను చూడాలయ్యా. అయ్యా, నిన్ను చూడాలయ్యా. నిన్ను చూడగలిగినట్టి మంచి హృదయాన్ని నాకు ఇవ్వయ్యా. నిన్ను చూడగలిగిన హృదయాన్ని ఇవ్వయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వినబడాలి, ప్రార్థన వినబడాలి. వెనుకున్నటువంటి వారు, కుర్చీలో కూర్చున్నటువంటి తల్లులు వినబడాలి, మన స్వరం వినబడాలి. ఇదిగో కుర్చీలో కూర్చున్నటువంటి వారు, తండ్రి, నా ప్రియ స్నేహితుడా, అడుగు, ప్రభుని అడుగు. మధ్యాహ్న కాలంలో అడుగు. అబ్రహాము నిన్ను చూశాడు, యాకోబు నిన్ను చూడగలిగాడు, యోసేపు నిన్ను చూడగలిగాడు, యోబు నిన్ను చూడగలిగాడు. ఈ మధ్యాహ్న కాలంలో నిన్ను కూడా నేను చూడాలని హృదయ శుద్ధితో నేను వచ్చానయ్యా. పవిత్రతతో నేను వచ్చాను, పరిశుద్ధతతో వచ్చాను. నా కల్మషాన్ని విడిచిపెడతాను, అవిధేయతను విడిచిపెడతానయ్యా. అడుగుదాం ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వినబడాలి, స్వరం వినబడాలి. అడుగుదాం, యేసయ్యని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాం, ప్రభువుని అడుగుదామండి. ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో వారు చూడగలిగారు. అంత పరిశుద్ధత కలిగి ఉన్నారు, యథార్థత కలిగి ఉన్నారు. అయ్యా, అది నాకు కావాలి. ఆ పరిశుద్ధత నాకు కావాలి, ఆ యథార్థత నాకు కావాలి. అలాగూ బ్రతకగలిగే అనుభవాలు నాకు నేర్పించయ్యా. అడుగుదాం తల్లి, స్నేహితుడా, నా ప్రియ తండ్రి, ఒక్క మాట యేసయ్యని అడుగుదాం. వారు కలిగి ఉన్న యథార్థత నాకు కావాలి, వారు కలిగి ఉన్న పరిశుద్ధత నాకు కావాలి. అడుగుదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రతి నోరు దేవుని సన్నిధిలో అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా. సకలము చేయగలని వైపేనా
వైపేనా కన్నులెత్తి చూచెదా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా. ఆమేన్. నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తు. నిత్యము కదలని సియోను కొండపై, ఆమె నిత్యము కదలని, ఆమె సియోను కొండపై. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి